రైల్వే బడ్జెట్‌కి సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే మీడియాకు వివరాలు వెల్లడించారు. ఒక్కో రాష్ట్రానికి ఇంత కేటాయించామని చెప్పేసి కూడా ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు సంబంధించి కూడా 5,454 కోట్లు కేటాయించినట్లయితే ఆయన ప్రకటించారు. అంతేకాకుండా బుల్లెట్ ట్రైన్‌కి సంబంధించి కూడా హై స్పీడ్ రైల్ కారిడార్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నామని, హైదరాబాద్ నుంచి 3 నగరాలకు కూడా ఈ హై స్పీడ్ రైడ్ కారిడార్‌లు కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్ నుంచి చెన్నై, హైదరాబాద్ టు బెంగుళూరు, అలాగే హైదరాబాద్ టు పూణేకి సంబంధించి కూడా హై స్పీడ్ రైల్ మార్గాలు కూడా ఏర్పాటు చేస్తామని, ఇవన్నీ కూడా ఎలివేటర్ కారిడార్ ద్వారా అయితే ఈ బుల్లెట్ ట్రైన్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. ఈ బుల్లెట్ ట్రైన్ వల్ల చాలా తక్కువ సమయంలోనే ఈ ప్రధాన నగరాలకు వెళ్ళొచ్చని చెప్పేసి కూడా ఆయన ప్రకటించారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ హైదరాబాద్ నుంచి చెన్నై చూసుకున్నట్లయితే 2 గంటల 55 నిమిషాల్లో చేరుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా ఇటు చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి బెంగుళూరు 2 గంటల్లో చేరుకోవచ్చు. అలాగే హైదరాబాద్ నుంచి పూణే గంట 55 నిమిషాల్లో చేరుకోవచ్చు అని చెప్పేసి కూడా అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అయితే ఈ బుల్లెట్ ట్రైన్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా మనకు అందుబాటులోకి రావడానికైతే 10-15 ఏళ్ల సమయం పట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ బుల్లెట్ ట్రైన్ వేగంపై కూడా అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. బుల్లెట్ ట్రైన్ గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ బుల్లెట్ ట్రైన్‌కు సంబంధించి కూడా ఏపీకి కూడా ఈ బుల్లెట్ ట్రైన్‌కి సంబంధించి కూడా అనుసంధానం చేస్తామని, ఏదైతే హైదరాబాద్ నుంచి చెన్నై, అలాగే హైదరాబాద్ నుంచి బెంగుళూరు ఉన్నాయో ఏపీలో కూడా ఈ బుల్లెట్ ట్రైన్‌కి సంబంధించి కూడా స్టాపులు ఉండే అవకాశం ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది. అయితే ఏదైతే ఉందో ఈ బుల్లెట్ ట్రైన్‌కి సంబంధించి కూడా మొత్తం ఎలివేటర్ కారిడార్ ద్వారా ట్రాక్ ఏర్పాటు చేయడం అంటే మొత్తం కూడా మనకి హైదరాబాద్‌లో మెట్రో రైల్ ట్రాక్ ఎట్లా ఉందో కూడా ఈ బుల్లెట్ ట్రైన్‌కి సంబంధించి కూడా అలాగే ట్రాక్ ఏస్తారనమాట. పిల్లర్లు ఏసి దానిపైన ట్రాక్ ఏస్తారు. ఈ నేపథ్యంకి సంబంధించి కూడా భారీ సమయం పట్టే నేపథ్యంలో అయితే 10-15 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో అహ్మదాబాద్ నుంచి ముంబై మధ్య అయితే బుల్లెట్ ట్రైన్‌కి సంబంధించి కూడా ట్రాక్ పనులు కొనసాగుతున్నాయి.